ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి. నీ కృపలో మమ్ము నడిపించు దేవా, నీ కృపలో మమ్ము నడిపించు దేవా. స్వాగతము దేవా. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రత్యేకించి ఈ రోజున మనం అందరం కూడా ప్రభువు ఈ కుటుంబ సభ్యులకు అనుగ్రహించినటువంటి గొప్ప వరం ఈ యొక్క నూతన గృహమును ఇచ్చి ఉన్నారు. ఈ నూతన గృహమును ఈ పాస్కా కాలంలో 3వ ఆదివారం రోజున ప్రభువును ఈ యొక్క కుటుంబంలోనికి ఈ యొక్క ప్రార్థన ద్వారా, పూజా బలి ద్వారా ఆహ్వానిస్తూ ఆ దయగల దేవుడు తన యొక్క శిష్యులతో ఏ విధముగా అయితే కలిసి భుజించి తన యొక్క దివ్యత్వాన్ని వారికి మరొకసారి గుర్తుకు చేస్తూ విశ్వాసాన్ని పెంపొందింపచేశారో, అదే విధముగా ఆ యొక్క సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభు ఈ కుటుంబంలో, ఈ కుటుంబ సభ్యులతో, ఈ కుటుంబాన్ని సందర్శించే ప్రతి వ్యక్తితో ఎల్లప్పుడూ ఉండి వారి విశ్వాసాన్ని బలపరిచి ఈ కుటుంబాన్ని పవిత్రాత్మ శక్తితో నింపి వారికి కావలసినటువంటి అన్ని దీవెనలు సమృద్ధిగా ప్రసాదించినట్లుగా ఈ దివ్య పూజాబలిలో ప్రార్థిస్తూ ఈ నూతన కుటుంబాన్ని దేవునికి సమర్పిస్తూ, ప్రత్యేకముగా మరి దేవుడి కుటుంబంలోనే కాకుండా ఆధ్యాత్మికముగా మన హృదయాలలో ఆ దివ్య శరీర రక్తాల ద్వారా మనము ఆహ్వానించాలి. కనుక ఈ దివ్య పూజాబలిలో పాల్గొనే ముందు మన యొక్క ఆత్మను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని దేవునికి తగినట్లుగా మనము జీవించలేకపోయినట్లయితే, మనలో ఏదైనా పాపము దోషము ఉన్నట్లయితే దానిని తొలగించి పరిశుద్ధపరచి మనందరినీ కూడా పవిత్రపరిచి తన యొక్క దివ్య శరీర రక్తాలతో మనందరినీ కూడా నింపమని, మనలో ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకోమని కోరుకుంటూ మనం చేసిన తప్పిదాల కొరకు పాప మన్నింపును వేడుకుందాము. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము, మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము. మహిలోన మనుషులకు శాంతి సమాధానము, మహిలోన మనుషులకు శాంతి సమాధానము. ఏలిన వారైన దేవా, మిమ్మును స్తుతించెదం. పరలోకమందున్న దేవా, మిమ్మును స్తుతించెదం. సర్వశక్తి గల ప్రభువా,
మీకే ఆరాధన. సర్వశక్తి గల ప్రభువా మీకే ఆరాధన. మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము, మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము. మహిలోన మనుజులకు శాంతి సమాధానము, మహిలోన మనుజులకు శాంతి సమాధానము. జనతైక స్తుతులైన దేవా స్తుతి గణ మహిమా మీకే. జగమేలు ఓ గొర్రె పిల్ల స్తుతి గణ మహిమా మీకే. పాపము జయించిన దేవా మీకే ఆరాధన. పాపము జయించిన దేవా మీకే ఆరాధన. మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము, మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము. మహిలోన మనుషులకు శాంతి సమాధానము, మహిలోన మనుషులకు శాంతి సమాధానము. పరిశుద్ధులైన రాజా గ్లోరియా హల్లెలూయా మీకే. పావన మహోన్నత దేవా గ్లోరియా హల్లెలూయా మీకే. పవిత్రాత్మతో నిండువారా మీకే ఆరాధన. పవిత్రాత్మతో నిండువారా మీకే ఆరాధన. మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము, మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము. మహిలోన మనుషులకు శాంతి సమాధానము, మహిలోన మనుషులకు శాంతి సమాధానము. ప్రార్థించుదాము. ప్రేమతో మమ్మాదరించు ఓ సర్వేశ్వర, నీవు దయచేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజమును పొందిన మేము నీ బిడ్డలుగా దత్తత భాగ్యమును పొందితమని ఆనందించుతున్నాము. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోనూ సంతోషముతోనూ ఎదురుచూచు మాకు నిత్యానందమును ప్రసాదింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇంకా ముందుకు వచ్చి కూర్చోండమ్మా. ఆడంతా ఇరుక్కున్నారు. ఇటువైపు కూడా ప్లేస్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13 నుంచి 15 వరకు మరియు 17 నుంచి 19 వరకు వచనములు. అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల యొక్క దేవుడు తన సేవకుడైన యేసుని మహిమపరిచి ఉన్నాడు. ఆ యేసువే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనని వదిలిపెట్టి నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. ఆయన పవిత్రుడు, నీతిమంతుడు. ఆయనను విడిచి నీరసించితిరి. యేసుని విడుదల చేయుటకు బదులు మీరు నరహంతును విడుదల చేయమని అడిగితిరి. కనుక జీవనకర్తను మీరు చంపి ఉన్నారు. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. సోదరులారా, మీరు నా నాయకులు. యేసుకు మీ ద్రోహము మీ ఆజ్ఞముల వలనే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను. మీరు మెస్సియా బాధలు పడవలేనని ప్రవక్తల ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఇట్లు నెరవేర్చును. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభువు
సమక్షము నుండి ఆధ్యాత్మిక మగు విశ్రాంతి కాలమును వచ్చును. ఇదేలిన వారి పావన చరిత్రుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే, ఆదిల వాక్యం నీవే, అందరి దేవుడ నీవే, ఆదిల వాక్యం నీవే, అందరి దేవుడ నీవే. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. ద్రాక్షావల్లివి నీవైతే తీగను నేను యేసయ్యా, ద్రాక్షావల్లివి నీవైతే తీగను నేను యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. యోహాను మొదటి లేఖ 2వ అధ్యాయము వచనములు 1 నుంచి 5 వరకు. యోహాను మొదటి లేఖ 2వ అధ్యాయము వచనములు 1 నుంచి 5 వరకు. నా చిన్న బిడ్డలారా, మీరు పాపము చేయకుండుటకై మీకు ఇట్లు రాయిచున్నాను. కానీ ఎవరైనాను పాపము చేసినచో మన కొరకు తండ్రి పక్షమున వినవించుటకు నీతిమంతుడగు యేసుక్రీస్తు మనకు కలడు. క్రీస్తే మనకు పాప విమోక్షకుడు. మనకే కాదు, మానవులందరి పాపములకును ఆయనే విమోచకుడు. దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను గ్రహించుట నిశ్చయము. కానీ ఎవరైనాను నేను ఆయనను ఎరుగుదును అనంచో, ఆయన ఆజ్ఞలను మీరినచో అటువాడు అసత్యవాది, వానిలో నిజము లేదు. కానీ ఆయన వాక్కునకు ఎవడైతే విధేయుడగునో అటువాడు దేవుని ఎడల అతని ప్రేమ నిజంగా పరిపూర్ణమైనది. మనము దేవుని యందు జీవించుచున్నామని ఇట్లు నిశ్చయంగా కొనవచ్చును. ఇది ఏలిన వారి వాకు. సర్వేశ్వరునికి వందనం. కమ్మని వార్తను వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. కనుడి కనుడి శ్రీ యేసును, భూమిలో చక్కని వార్తను. కనుడి కనుడి శ్రీ యేసుని, భూమిలో చక్కని వార్తను. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు, హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. మీరు నా మాట విన్నారా, రాత్రి పునాది ఇంటికి సాక్షులు. మీరు నా మాట విన్నారా, రాత్రి పునాది ఇంటికి సాక్షులు. జలగాలులు కురిసిన గాని, పెనుగాలులు వీచిన గాని, జడివానలు కురిసిన గాని, పెనుగాలులు వీచిన గాని, అభయంగా యేసయ్యా, దిగులే లేనిక నాకయ్యా. యేసయ్యా, దిగులే లేనిక నాకయ్యా. హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు, హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నిందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుంచి 48వ వచనం వరకు. వారు ఇటల ముచ్చటించుకొనిచుండగానే యేసు వారి మధ్య నిలిచి, మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూచినట్లుగా భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనసులలో సందేహము ఏల కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు, నేనే ఆయనను. నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తమ చేతులను కాళ్ళను చూపగా, వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగాను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆయన మరలా ఇట్లు వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తన గ్రంథములోను నన్ను గూర్చి రాయబడినదంతయు నెరవేరననియు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పాను. అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేసి ఇట్లు చెప్పాను, క్రీస్తు కష్టములు అనుభవించుచున్నవియు 3వ రోజు మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాప క్షమాపణమును ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు మికిలిగా ప్రేమబడు ప్రేమైన సహోదరి సహోదరులారా, నేడు మనమందరం కూడా యేసమ్మ, ఎలీషా వారి యొక్క కుటుంబం ఒక నూతన గృహాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మనమందరం ఈ సమయంలో ఈ యొక్క గృహంలో ఉండటం, ఆ కుటుంబ సభ్యులతో కలిసి మనమందరం కూడా దేవునికి వందనాలు చెల్లించడానికి మనము ఇక్కడ సమావేశమై ఉన్నాము. మరి ముఖ్యంగా ప్రభు వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఎందుకు నూతనంగా గృహం నిర్మించుకున్నప్పుడు ఆ ఇంటిలో పూజ పెట్టాలి అని. కొన్ని చోట్ల కొన్ని ఏరియాలో పూజ ఉండదు. మన ఆంధ్రాలో చాలా వరకు నూతనమైనటువంటి గృహం అయితే మాత్రం పూజ పెడతారు. కొన్ని చోట్ల ఓన్లీ బ్లెస్సింగ్ మాత్రమే ఉంటుంది. కానీ ఎందుకు ఈ విధంగా మనం పూజ పెట్టాలంటే, పలు సందర్భాల్లో మనం చూస్తాము, మరియా మార్తమ్మల ఇంటికి యేసుప్రభు పోతున్నాడు. వాక్యం పలుకుతుంది, ఒకానొక సందర్భంలో ఆయన బెతానియా గ్రామము మీదుగా పోతుండగా యేసుప్రభు ఆ గ్రామం మీద పోతున్నాడని తెలుసుకొని మార్తమ్మ ప్రభు చెంతకు వచ్చి, ప్రభు నీవు మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తుంది. వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది, ప్రభు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళట్లేదు. ఆయన ఆ గ్రామం మీదుగా వాళ్ళ ఇంటి మీదుగా వెళ్తున్నప్పుడు ఆ క్రైస్తవులైనటువంటి గృహస్థ వాళ్ళు, ఆ ప్రభువు నమ్ముకున్నటువంటి ఆ కుటుంబము ప్రభువుని వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తూ ఇదిగో నీవు మా ఇంటిలోకి రండి అని వాళ్ళు ఆహ్వానించడం ద్వారా వారు అకేషన్ లేకుండానే ప్రభువుని పిలిపించి వారితో కలిసి ప్రార్థన పెట్టించుకోవడం అయితేనేమి, ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళతో కలిసి భోజనం చేయడం అయితేనే మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన పెట్టించుకోవడానికి ఒక అకేషన్ అంటూ ఉండాలి. అది ఏదైనా పెళ్ళో, లేకపోతే బర్త్డేనో, లేకపోతే ఏదైనా సావో, లేకపోతే నూతన గృహం, అదనే కాదు, ఏ విషయంలో అయినా ప్రార్థన పెట్టించుకోవడానికి మనకు అకేషన్ ఏం అవసరం లేదు. అది ఈ సత్యాన్ని మనం గమనించాలి. పైగా మనం నూతన గృహానికి ఎందుకు ఆహ్వానిస్తున్నాం గురువుల్ని, కన్యాస్త్రీలను అంటే, దివ్యబలి పూజ సమర్పిస్తున్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా పవిత్రం చేయబడుతుంది. నీవు ఒకసారి దివ్యబలి పూజ గృహంలో చేయడం ద్వారా ఈ కుటుంబాన్ని అంతటిని కూడా మీరు ప్రభువుకు సమర్పిస్తున్నారు. కాబట్టి ఈ గృహం అంతా కూడా మనం కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, ఉప్పుతో కలిసిన నీటిని ప్రోక్షించిన స్థలమందల్లా పిశాచ తంత్రోపాయాలు ఏమి కూడా ఉండకూడదని ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ గృహాన్ని ఈ యొక్క తీర్థ జలాల ద్వారా ఈ గృహాన్ని ఆశీర్వదించబడుతున్నది. తద్వారా ఈ కుటుంబం పైన ఎటువంటి పిశాచి తంత్రోపాయాలు ఏవి కూడా ఈ ఇంటికి సోకకుండా ఆ దేవుని యొక్క దూతలు కంచెగా ఉంటూ ఈ కుటుంబాన్ని సంరక్షిస్తారు. ఆ ఉద్దేశంతోనే మనమందరం కూడా నూతనంగా మనము పూజ పెట్టించుకుంటాం.
రెండవదిగా ఇక్కడ ఇంతమంది సమావేశమై వారందరూ కూడా ప్రార్థన చేస్తుండగా ఆ వాక్యం పలుకుతుంది, ఆది క్రైస్తవులు వాళ్ళందరూ కూడా ప్రార్థించుట యందు రొట్టె విరుచుట యందు. ప్రార్థించడం అంటే ప్రార్థన మామూలుగా గృహస్థ క్రైస్తవులు ప్రార్థన చేసుకున్నట్టుగా వాళ్ళు ప్రార్థన చేస్తుండేవాళ్ళు. రొట్టె విరుచుట ఏంటంటే దివ్యబలి పూజలో పాల్గొనేవాళ్ళు. వాళ్ళందరుగా ఒక కుటుంబం లాగా ప్రార్థన చేసుకోవడమే కాదు, తర్వాత దివ్యబలి పూజ, సంపూర్ణమైనటువంటి దివ్యబలి పూజలో కూడా వాళ్ళు పాల్గొనేవారు. అంతేకాదు వారు సహవాసమందును వాక్యమందును వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారు. ఈరోజు ఏ కుటుంబం అయితే ఆ విధముగా ఆ కుటుంబ ప్రార్థన కలిగి జపమాల జపిస్తూ వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని దానికి అనుగుణంగా జీవిస్తారో దేవుడు ఆ కుటుంబాన్ని మిక్కుటముగా దీవిస్తాడు. అందుకే మనము ఇక్కడ ఈ యొక్క కుటుంబంలో ఆది క్రైస్తవులు ఏ విధముగా అయితే వాక్యం వింటున్నారో మనం కూడా వాక్యం వింటున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం. రొట్టె విరచబడుతుంది. తర్వాత మనమందరం కూడా ఒక సహవాస జీవితంగా మనమంతా కూడా ఒక కుటుంబము, ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబము, దేవుడిచ్చేటువంటి కుటుంబము అని మనమందరం కూడా ఎరుకపరుస్తున్నాం. కాబట్టి ఈ విధముగా మనమందరం కూడా ఆది క్రైస్తవుల్ని పోలి మనమందరం జీవిస్తున్నాం. నూతన క్రైస్తవులైనటువంటి మనము వారిని మనం ఆదర్శంగా తీసుకొని ఈ విధమైనటువంటి కుటుంబ ప్రార్థనలను మనం జపిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా నేను మొదటగా చెప్పాను, యేసు ప్రభువుని ఆ బెతానియా గ్రామానికి పోతున్నప్పుడు ఆ మార్తమ్మ మరియమ్మలు యేసు ప్రభువుని ఇంటికి ఆహ్వానిస్తారు. ఇంటికి ఆహ్వానించిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ మార్తమ్మేమో, అరే ఇంతమంది గెస్టులు వచ్చారు కదా, ఎలా ఫుడ్ పెట్టాలి, ఏం చేయాలి, వాళ్ళు ఏం ఫుడ్ తింటారు, ఇట్లాంటి ఆలోచనలో వాళ్ళకి మంచి పౌష్టిక ఆహారం ఇవ్వాలని చెప్పేసి ఆమె తహతహలాడుతుంది. కానీ నిజానికి ప్రభువు ఆ ఇంటికి వచ్చింది భోంచేయడానికే? ఆయన వచ్చింది భోంచేయడానికి కాదు. ఆయన ఆ కుటుంబంలో జీవవాక్కుని నింపడానికి వచ్చాడు. జీవము గల దేవుడు. వాక్యం అనేది మనకు జీవాన్ని ఇస్తుంది, మనకు బ్రతుకునిస్తుంది, మన జీవితానికి ఇది ఒక ఆదర్శంగా ఉంటుంది. దివ్యవాక్కు, ఆ దివ్యవాక్కును వాళ్ళందరికీ ఇవ్వడానికి వచ్చాడు ఆ ఇంటికి. అందుకే మరియమ్మ మనం చూస్తే అక్కడ ప్రభు పాదముల చెంత కూర్చొని వాక్యాన్ని, ఆ జీవము గల వాక్యాన్ని వింటుంది. అందుకే ఒకానొక సందర్భంలో మనం చూస్తాం, ఆ పేతురు గారు అంటున్నాడు, నీవు కూడా నన్ను విడిచిపెట్టి పోతావా అని ప్రభు అంటే, మేము ఎక్కడికి పోగలము, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. మేము ఎక్కడ పోయినా ఏం చేసినా కూడా ఆ మాటల్లో కానీ ఆ సంభాషణలో కానీ మాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు. మాకు సాటిస్ఫాక్షన్ ఉందంటే అది ఎక్కడంటే నీ వాక్యాన్ని చదివినప్పుడు. నీ వాక్యాన్ని చదివినప్పుడు నా మనసు ఊరటనిస్తుంది, నెమ్మదినిస్తుంది, మనకి శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు మనము ఏదో కోల్పోయినటువంటిగా విధంగా ఏదో ఆ బాధల్లో మనం సతమతపోతుంటాం. అప్పుడు మనం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యం మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యంగా వాక్యం చదివిన తర్వాత మనం ధైర్యంగా నిర్ణయం తీసుకోవడంలో అయితేనేమి, ఎక్కడికైనా పోవడం అయితేనేమి, పని చేయడంలో అయితేనేమి, మనము పొద్దున్న లేచిన వెంటనే కొన్నిసార్లు మనం బైబిల్ మనం ఇటు తీసి నాకు దేవుడు ఇచ్చినటువంటి వాక్ అని చెప్పేసి మనం చదువుతాం. చదివి ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఈ వాక్యానికి అనుగుణంగా నేను జీవించాలి అనుకుంటున్నా. కాబట్టి అటువంటి దాన్నే ప్రభువు ఆ కుటుంబానికి ఆ రోజు నేర్పించాడు. ప్రభువు ఆ కుటుంబంలో వాక్యం ఎవరైతే వింటారో ప్రభు ఏమంటున్నాడు, అది ఉత్తమమైనటువంటి పని. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అంటున్నాడు. ఉత్తమమైన పని ఏంటంటే అందరు కూర్చొని ఉపర్ మీటింగ్ పెట్టి టీవీ సీరియల్ చూడడమా, లేకపోతే ఆ ఇంటోళ్ళ గురించి ఈ ఇంటోళ్ళ గురించి అటు ఇటు మాట్లాడుకొని అందరి గురించి గొడవపడడం, అది కాదు ఉత్తమం పైన. ఉత్తమం పైన ఏంటంటే అందరూ కుటుంబ సమేతంగా కూర్చొని ప్రార్థన చేయటం, వాక్యాన్ని వినటం, జపమాల జపించటం, లేదా దేవుని స్తుతించటం, పాటలు పాడటం, అది మంచి పని. ఈరోజు కుటుంబంలో మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఆ ప్రార్థన. ఆ మొదటి పని ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టపూర్తిగా, దేవుడికి మెచ్చదగినట్టుగా మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఆ కుటుంబాన్ని సమృద్ధిగా దీవిస్తాడు. వారు వాక్యానికి అంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి, కుటుంబ ప్రార్థనకి అంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి, వారు క్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడిగా వాళ్ళు గుర్తించారు కాబట్టి, ఆ కుటుంబంలో జబ్బు చేసి మరణించినటువంటి తన సోదరుడైనటువంటి లాజరుని ఆయన చనిపోయిన 4 రోజుల తర్వాత కూడా ఆయన తిరిగి జీవంతో లేపగలుగుతున్నాడు. కాబట్టి ఈరోజు ఆ దేవుడు అంత మహత్కార్యం, అంత గొప్ప కార్యం ఆ ఇంటికి వచ్చేలా చేసిన దానికి కారణం ఏంటంటే వారు వాక్యాన్ని వినేటువంటి కుటుంబం. ఆ కుటుంబం
ఈరోజు ఈ కుటుంబంలో కూడా ఉన్న వారందరూ కూడా వాక్యాన్ని వినేటువంటి కుటుంబంగా ఉన్నట్లయితే, వాక్యాన్ని ఆచరించేటువంటి కుటుంబంగా ఉన్నటువంటి వారైతే దేవుడు వారి జీవితాల్లో ఇంకా మరెన్నో అద్భుతాలు చేస్తాడు. ఒక సందర్భంలో మనం చూస్తాం, మరియ తల్లితో అంటున్నారు, మరియ తల్లి అక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నప్పుడు ప్రభు దగ్గర అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటారు శిష్యులు, ఇదిగో నీ తల్లి అక్కడ వెయిట్ చేస్తుంది, నీ సోదరులు వెయిట్ చేస్తున్నారంటే ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరుడు? ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, వాక్యాన్ని ఎవరైతే వింటారో, వాక్యాన్ని ఎవరైతే ఆలకిస్తారో వారే నా కుటుంబం అంటున్నారు. ఈరోజు ఈ కుటుంబంలో వాక్యం ఎవరైతే వినగలిగి ప్రార్థన చేయగలుగుతారో వాళ్ళందరినీ దేవుడి యొక్క కుటుంబంగా, దేవుడు నా సొంత ప్రజలు, నా సొంత బిడ్డలు అనేటి ఆ విధంగా ప్రభు చెప్తున్నాడు. నిజంగా ఈ కుటుంబంలో వాక్యం చదవబడితే ఈ కుటుంబాన్ని దేవుడికి మనం సమర్పించిన వాళ్ళం అవుతాం. ఆ రోజు ప్రార్థన చేసింది కదా, మళ్ళీ ఎప్పుడో ఏదన్నా ఇంకా శకుంతల పెళ్లికో లేకపోతే లూర్దు పెళ్లికో అప్పుడే పిలిపిద్దాం గురువులు అంటే కనుక అలాంటి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడు. కాబట్టి అప్పుడప్పుడు మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి. గురువులు వచ్చినా రాకపోయినా మీరు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు మీ కుటుంబాన్ని దేవునికి చెందినటువంటి కుటుంబంగా ఉంటారు. మళ్ళీ మనం కొన్నిసార్లు చూస్తాం, పేతురు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు పేతురు గారు వారి అత్తమ్మ అక్కడ జ్వరంతో బాధపడుతుంటుంది. ప్రభు అక్కడికి ఏం చేస్తున్నాడు, ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ఆమెకు జ్వరంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీని స్వస్థత పరుస్తున్నాడు. అంటే ఈ యొక్క కుటుంబం అనేది కూడా దేవునికి చెందినటువంటి కుటుంబాన్ని దేవుడే స్వస్థత పరుస్తాడు. ఆ కుటుంబంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆయన అన్ని కూడా తీర్చేస్తాడు. కాబట్టి ఈరోజు మీరంతా ప్రార్థనా పరులుగా ఉన్నట్లయితే ఈ కుటుంబంలో ఇదే ఒక స్వస్థత ఆలయముగా, ప్రార్థనా ఆలయముగా దేవుడు మార్చేస్తాడు. మనకు స్వస్థతలు ఎక్కడ జరుగుతాయి? మనము పుణ్యక్షేత్రాలకు పోతేనో లేకపోతే పెద్ద గుడికి పోతేనే, గోటాల దగ్గర పోతేనో మనకు స్వస్థత జరుగుతుంది. అలా కొన్ని సందర్భాల్లో దేవుడు ఆ ఇంట్లోనే స్వస్థత చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆ ఇంటిలో మీరు దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినారని. మేము ముఖ్యంగా కోకితిరిలో కూడా కొన్నిసార్లు చూసాం, కొన్ని ఇళ్ళ లేకపోతే అది ఒక చాపల్లా ఉంటుంది, ఇంత పెద్ద ఇల్లు మాదిరిగా ఉంటుంది, కేవలం ప్రార్థనకే ఒక గుడిలా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అంతగా దేవునికి వాళ్ళు ఒక రూమునే దేవునికి సమర్పిస్తూ వారు ప్రార్థన చేస్తూ అనునిత్యము వాళ్ళు అక్కడ ఆ క్యాండిల్ ముట్టించి ప్రార్థన చేస్తూ కుటుంబాలు కూడా ఉన్నాయి ఇప్పుడు. కాకపోతే ఈ మధ్యకాలంలో రోజు రోజుకు సన్నగలి అవి ఉండట్లేదు, ప్రార్థనకి అంతగా ఎక్కువ విలువ ఇవ్వట్లేదు. కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు, అలా ప్రార్థనకి ఎవరైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో ఆ కుటుంబాలని ఎక్కువగా దీవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మనం చూస్తాం, ఎమ్మావోసు నగరానికి పోతున్నప్పుడు శిష్యులు వారు ఎంతో వాళ్ళు అలసిపోయి సొలచిపోయి వారి జీవితానికి వాళ్ళే ఒక నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ప్రభు వాళ్ళతో నడిచి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రభుతో మాట్లాడిన తర్వాత వారికి ఊరట అనేది దొరుకుతుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నువ్వు మాతోనే ఉండిపో, మాతోనే, మా ఇంట్లోనే ఇక్కడే ఉండిపో అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రభువుని ఆహ్వానించాలి. అలనాడు ఆ శిష్యులు ఏ విధముగా అయితే ప్రభువా మీరు మాతో ఉండిపో అని అడిగారో ఆ విధంగా మనం కూడా ప్రతి ఒక్కరము ప్రభువుని మన ఇంటిలోకి ఆహ్వానించాలి. ఇంటిలోకి ఒకటే కాదు, మన హృదయం అనేటువంటి ఇంటిలో కూడా ఆహ్వానించాలి. అప్పుడే దేవుడు మనల్ని ఇంకా ఎక్కువగా దీవిస్తాడు. ఈ సమయంలో ప్రత్యేక విధముగా ఈ యొక్క కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించాలని ఆ ప్రభు, ఈ కుటుంబం ఇంకా ఎక్కువగా దీవించబడాలని, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యములతో శాంతి సమాధానంతో దీవించమని ఈ యొక్క దేవబలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరం లేచి విశ్వాస ప్రమాణమును ప్రకటించుదము. పరలోకమును భూలోకమును సృష్టించిన ఇతడు పవిత్రాత్మ పాటుబడి సులువు మీద పట్టుబడి సమాధులు ఉంచబడేను. పాతాళిగే మూడనాడు చనిపోయిన వారు నుండి లేచెను. ఫలానికి సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని కృపను కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వారిను చనిపోయిన వారిను తీర్చేటకు వచ్చను. పవిత్రాత్మ నిస్తున్నాను, పరిశుద్ధాత్మతో సమిష్టి వాళ్ళ సంబంధం ప్రవేశిస్తున్నాను. పాపముల మన్నింపు నిస్తున్నాను, శరీరమే కావుతాను నిస్తున్నాను, నిత్య జీవం నిస్తున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి పక్షమున న్యాయాధిపతిగా విన్నవించుటకు నీతిమంతుడు క్రీస్తు మనకు కలడు అని భక్తి విశ్వాసములతో
మనకు పాప మన్నింపు ప్రసాదించమని ప్రభు యేసుని ద్వారా ప్రార్థించుదము. ఓ పునరుత్థాన ప్రభువ, సకల కథోలిక విశ్వాసులకు మంచి కాపరిగానున్న మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మమ్ము వెలుగు మార్గంలో నడిపిస్తున్న మా ప్రియతమ పీఠాధిపతులను, మా గురువులను, మాకై అనునిత్యము ప్రార్థిస్తున్న మఠవాసులను మీ పరిశుద్ధాత్మ వరములతో నింపి ప్రభుని సువార్తను చక్కగా ప్రకటింప కావలసిన శక్తి యుక్తులను, ఓర్పు నేర్పులను, చక్కని ఆధ్యాత్మికను వారికి ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిత్య జీవన ప్రదాత, ప్రథమ క్రైస్తవులంతా రొట్టె విరుచుట యందును దేవుని స్తుతించుట యందును సమయము గడిపినట్లే మీ శిష్యులైన మేమంతా సంతోష విశ్వాసములతో మీ పవిత్ర సన్నిధి చేరి దివ్య పూజాబలిలో పాల్గొని మీ వాక్కునందలి సారాంశాన్ని గ్రహించి సప్రసాదమును స్వీకరించుచు మీకు ఇష్టమైన వారిగా జీవింప కృపను మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మరణమును జయించిన ఓ మా ప్రభువా, మీ దాసులైన మేమంతా సదాకాలము హృదయ పరివర్తనము చెంది పాప క్షమాపణ పొందుటకు అర్హులు చేయుడు. మా జీవిత ప్రయాణములో ఈ లోక సుఖాలను ఎండమావులను వైపు పరిగెత్తక చీకటి పనులకు చెడునకు దూరముగా ఉంటూ మీ శరణజొచ్చి మీ నీడలో మీ శాంతిని సమృద్ధిగా పొందు విశ్వాసులుగా మమ్ము దీవింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిత్య జ్యోతివైన ప్రభువా, మా భారతదేశమును, మా దేశ ప్రజలను, మా దేశ రాష్ట్ర నాయకులను, ప్రభుత్వ అధికారులను, స్వచ్ఛంద సేవా సంస్థలను మీ కాపుదలలో ఉంచి వారందరినీ ఆయురారోగ్యములతో సుఖశాంతులతో దీవించి కాపాడండి. వారు పేదలను, అణగారిన వర్గాల మహిళ సంక్షేమమునకై కృషి సలుపుతూ వారిని చైతన్యపరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మా ప్రియ స్నేహితుడా, మా సంఘంలోని యువతీ యువకులను సకల అపాయముల నుండి, సకల చెడు పోకడల నుండి సంరక్షించుడు. వారెల్లప్పుడూ తమలోనున్న ఆంతరంగిక ఆధ్యాత్మిక శక్తిని గ్రహించి చక్కని మానవ విలువలతో మంచిని పెంచుతూ దైవరాజ్య స్థాపన చేయు బిడ్డలుగా వారిని తీర్చిదిద్దుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మా సర్వేశ్వర, ప్రత్యేకించి ఈ దినమున ఈ నూతన గృహమును ఆశీర్వదించి ఇందులో ప్రవేశించినటువంటి బిడ్డలందరినీ, ప్రత్యేకంగా ఈ నూతన కుటుంబ యజమానురాలను వారి యొక్క బిడ్డలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి. మీ కృపావరాలను నిండుగా మెండుగా వారిపై కుమ్మరించి మీరు ఆనాడు ఎమ్మావుస్ గ్రామమునకు వెళుతున్నటువంటి శిష్యులతో భుజించుటకు వారితో పాటు ఆ సాయంకాల సమయాన వారితో ఉండినట్లే ఈ కుటుంబ సభ్యులతో మీరు ఎల్లప్పుడూ ఉండి వారి యొక్క నిరుత్సాహంలోను, అవిశ్వాసంలోను, అనారోగ్యంలోను, కష్టాలలోను తోడుగా ఉండి వారిని విశ్వాసవంతులుగా చేసి చైతన్యవంతులను చేసి మీకు సాక్షులై జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. శక్తివంతుడైన ఓ దేవ, మీ మరణ పునరుత్థానం ద్వారా మానవాళికి సంపూర్ణ రక్షణను ప్రసాదించినందులకు మీకు వేలాది వందనములు చెల్లించున్నాము. ఈనాటి దివ్య పూజాబలిలో పాల్గొనుచున్న బాలులను, యువతులను, వృద్ధులను, విశ్వాసులను, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీ పునరుత్థాన ఫలములైన శాంతి, సఖ్యత, సమైక్యత, సమత, మమతా భావములతో ఎల్లప్పుడూ నవ్వుతూ నిర్మల మనసుతో జీవించే వారిగా దీవించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. భూమి ఇచ్చిన ఫలము ఇది పసిడి గోధుమల పంట, నింగి కురిసిన జలము ఇది ద్రాక్ష గుత్తుల రసము, ముదము గూర్చునను విని ఘన కీర్తి తెచ్చునను గని,
కొని తెచ్చినాము ప్రభునికై. తప్పదా తీసుకునే వాళ్ళు 1 2 3 4 5 20 పెట్టు. కొని తెచ్చినాము ప్రభునికై, కనికరించి గై కొనుమా భూమి ఇచ్చిన ఫలము. ఇది పసిడి గోధుమల పంట, నింగి కురిసిన జలము. ఇది ద్రాక్ష గుత్తుల రసము. భూమి పుడమని ఎరిగి భూఫలములను తెచ్చి ముగిలిత హస్తాలతో అర్పించుచుంటిమి. యేసుక్రీస్తు దేహ రక్తములుగా మలచి మాకందించి ఆకలి తీర్చి మము పోషించుమయా. మాకందించి ఆకలి తీర్చి మము పోషించుమయా. భూమి ఇచ్చిన ఫలము, ఇది పసిడి గోధుమల పంట, నింగి కురిసిన జలము. ఇది ద్రాక్ష గుత్తుల రసము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిలాపిత అయిన సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమైనట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీ సభ అర్పణను స్వీకరింపము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించినట్లు దయచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులు దూతల దళములు నీ మాహాత్మ్యమును నిరతము కీర్తించుట ఎట్లనగా పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులుగా. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు.
పావన 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 ప్రభు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మా మరణంలో ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, ఆర్డినల్స్ పీఠాధిపతులను, మొన్సిగ్నో గొరెంట్ల జానెస్, బిషప్ ఎలెక్టర్ కర్నూల్, పదచౌరప్ప, మా అడ్మినిస్ట్రేటర్లను, గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. తాను నమ్మికముతో చెడిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దాయి చూపి దేవుని కన్ను తొలగి మరియ మాతోను ఆమె భర్తకు పరిశుద్ధులను పునరుద్ధరించు గారితోనూ ధన్యులైన అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీకు కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. ముందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశమునివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాష్ట్రము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని
నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఉత్థాన క్రీస్తు ప్రభు ఇచ్చిన సమాధానాన్ని ఒకరితో ఒకరు తెలుపుకుందాము. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిణించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిణించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిణించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించు నేను ప్రాప్తురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలిలు గైకొను మా దేవా, అంజలిలు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాదిరాజా, నీ విందులోనా నే పాల్గొనగా నాకర్హతేది నీ కరుణేగాక. నీ విందులోనా నే పాల్గొనగా నాకర్హతేది నీ కరుణేగాక. భయభీతి అమరా బహుభక్తి పరులా, వెనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరులా, వెనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఆత్మ శరీరములు అతి కల్మషములు, మన వాక్కులెల్లా బహుగల్మిషములు. ఆత్మ శరీరములు అతి కల్మషములు, మన వాక్కులెల్లా బహుగల్మిషములు. కరుణాలవాలా కనికరము చూపి నీ విందు గుడువా నేర్పించు స్వామి. కరుణాలవాలా కనికరము చూపి నీ విందు గుడువా నేర్పించు స్వామి. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. నాయాత్మ శుద్ధి నే గోరు శరణు, నా రక్షణమునై నీ పంచజీరి. నాయాత్మ శుద్ధి నే కోరు శరణు, నా రక్షణముకై నీ పంచచేరి. భయభీతి అమరా బహుభక్తి పరులా,
స్వామి నిన్ను స్వీకరింప భయమీతి అమరా బహుభక్తి పరులా చెనుదిల్తు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజా రాజా ఓ ప్రేమావతార రూపా అంజలిలు గైకొను మా దేవా అంజలిలు గైకొను మా దేవా. క్రీస్తునాథులందు మిక్కిలిగా ప్రేమడు ప్రేమైన సహోదరి సహోదరులారా, నాడు ప్రత్యేక విధంగా ఏ సినిమా వారి కుటుంబంలో ఎంతో గొప్ప దినం. వాళ్ళ ఇంటి యజమాని లేకపోయినప్పటికీ ఆయన కూడా పరలోకంలో నుండి మీరు పొందేటువంటి ఆ అనుభూతిని చూస్తూ ఈ కుటుంబాన్ని జీవిస్తాడని మనమందరం కూడా ఆశిద్దాం. మరి ముఖ్యంగా ఈ కుటుంబంలో ఈ యొక్క భవనం నిర్మాణంలో ఎక్కడో పోటీలో ఉన్నారు. ఆ ఇల్లు పర్యవేక్షణ కోసము ఇంటికి ఒకరిని సమర్పించారు. ఆమె ఎప్పుడు ఇంటికి రావటము, ఇక్కడ పనులు చూసుకోవటము అవన్నీ కూడా అదే పనిగా పెట్టుకుంటా. ఎప్పుడు ఇంటిలోనే ఎప్పుడు చూసినా కూడా ఇంట్లో ఉన్నాను ఫాదర్ అంటుంటుంది. కాబట్టి ఇంటికి ఎంతగానో మగపిల్లలు లేకున్నప్పటికీ ఆడపిల్లలే బాగా కష్టపడి ఒక అందమైనటువంటి భవనాన్ని నిర్మించుకున్నారు. అది దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇంత అందమైన ఇంటికి ఇంతమంది ఫాదర్లు మన దగ్గరికి వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫాదర్ కూడా మన డయాసిస్ మన మేత్రాసనంలో అందరూ కూడా డైరెక్టర్ ఫాదర్, పెద్ద ఫాదర్. కాబట్టి ఈ ఫాదర్లు మీ ఇంటికి రావటం, మీతో కలిసి ప్రార్థన చేయటం, మీ యొక్క ఆనందంలో పాల్పంచుకోవడం అనేది అది కూడా మీకు దేవుడు ఇచ్చినటువంటి మహద్భాగ్యం. ఎందుకంటే నేను ఇదివరకు అడిగినాను, ఫాదర్ మన చుట్టుపక్కల అంటే ఈ ప్యారిస్ చాలా మంది ఫాదర్లు ఉన్నారు కదా, ఎంతమంది ఫాదర్లు వచ్చినా పిలవండి ఫాదర్ అన్నారు. అందుకనే నేను ఫాదర్లు కూడా పిలిచాను. ఇంకా కొంతమంది రావాల్సింది, కాకపోతే కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు, కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల. ఏదేమైనప్పటికీ ఈరోజు మనకు దివ్యపల్లి పూజను సమర్పించినటువంటి ఆంధ్ర స్వామి వారు, మన యొక్క డైరెక్టర్ స్వామి, ముఖ్యంగా కేడిఎస్ డైరెక్టర్ సుధాకర్ స్వామి, ముఖ్యంగా దివ్యవాణి డైరెక్టర్ మన యొక్క రీజనల్లో మన యొక్క రాయలసీమ జోన్కి విద్యార్థినటువంటి రవిచంద్రపాల్ స్వామి, ముఖ్యంగా కో కేథడ్రల్ అసిస్టెంట్ మన రాజశేఖర స్వామి వారు, వీరందరూ కూడా ఈ ఇంట్లోకి వచ్చి పూజ సమర్పించినందుకు మనస్ఫూర్తిగా విచారణ తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సండే, ఒక వాళ్ళకు కూడా హాలిడే, కానీ ఆ హాలిడే కూడా మనమే తీసేసుకున్నాం. ఏదేమైనప్పటికీ పెద్ద మనసు చేసుకొని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ పూజలో పాల్గొని పాటలు పాడి మీ యొక్క వీరితో పాటు ఆనందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను. అందరూ కూడా అది నా తరఫున నా వచ్చేసింది. ఇప్పుడు ఈపీ వాళ్ళ తరఫున వారి థ్యాంక్స్ చెప్తారంట. మీకు అందరికీ మీరు ఇక్కడ వచ్చి ప్రేయర్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చిన మా బంధుమిత్రులకు కూడా అందరికీ చాలా వందనాలు. మీరు ఎప్పుడు మా మీద దేవుని కృప ఉంచినందుకు మీకు స్తోత్రములు ఉన్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ కుమారుని ఉత్థాన మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని యొక్క ఆశీస్సుల కొరకై ప్రార్థింపుడు. తన జనితైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణను దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆనందింపజేయునుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్ర్యమును బహుమతిగా ఒసగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మిమ్ము వారసులను చేయునుగాక. మీరు క్రీస్తులోనికి బాప్తిస్మమును పొంది అతనితో ఉత్థానమైతిరి.
ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకొనిన మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించుచు స్వర్గ గృహమునందు క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పరిశుద్ధ దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొని ఉండుట లాభం లేదయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొని ఉండుట లాభం లేదయ్యా. కాయము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా నీ శరణం నాకు చాలును దేవా. నీ కృప నాకు శరణం దేవా. నీ శరణం నాకు చాలును దేవా. నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా. దేశనాథునికి ముఖ్య పరిశుద్ధ దివ్య హృదయమా మా మీదగా ఉండండి స్వామి. దేశనాథునికి ముఖ్య పరిశుద్ధ దివ్య హృదయమా మా మీదగా ఉండండి స్వామి. దేశనాథునికి ముఖ్య పరిశుద్ధ దివ్య హృదయమా మా మీదగా ఉండండి స్వామి. మరియ మాత మా కొరకు జపగారా మా కొరకు వేడుకొనండి. నివారా మా కొరకు వేడుకొనండి. ఫ్రాన్సిస్ జేవియర్ గారా మా కొరకు వేడుకొనండి. పునీతులారా మా కొరకు వేడుకొనండి. సన్మంచులారా మమ్ము కాచి కాపాడండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.